Hi everyone, welcome to Sagas Aptitude YouTube channel. మన నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A can do the work in 30 days, B can do the work in 48 days. ఇప్పుడు మనం ఏం చేయాలి? 30, 48 ఎల్సిఎం తీసుకోవాలి. 30, 48 ఎల్సిఎం తీసుకోవాలంటే 30 టేబుల్లో లాస్ట్లో అన్ని జీరోసే వస్తాయి. అందుకు 48 టేబుల్లో మనకి జీరో ఎక్కడ వస్తుందో చూసుకోవాలి. 48 ఇంటూ 5, 5 8 40 కదా, అందుకు అక్కడ జీరో వస్తుంది. 48 ఇంటూ 5 అంటే 240. 240 మనకి 48 టేబుల్లో వస్తుంది. అదే 240 30 టేబుల్లో వస్తుందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు 30 టేబుల్లో 240 వస్తుంది కదా, 0 క్యాన్సిల్. 3 టేబుల్లో 24 వస్తుంది, అంటే మన ఎల్సిఎం 240. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ 240ని ఏమైనా యూనిట్స్ అని తీసుకోవాలి. ఇక్కడ మనం కేక్స్ అని తీసుకుందాం. 240 కేక్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 240 కేక్స్ తినడానికి ఏ అనే పర్సన్కి 30 డేస్ పడుతుంది. అంటే అప్పుడు 1 డేలో 240/30, 8 కేక్స్ పర్ డే. నెక్స్ట్ బి అనే పర్సన్కి ఈ 240 కేక్స్ తినడానికి 48 డేస్ పడుతుంది. అంటే అప్పుడు 1 డేలో ఏమవుతుంది? 240/48, 5 కేక్స్ పర్ డే. ఇక్కడ వరకు ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ సేమ్ ప్రాసెస్. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్లో ఏం చెప్తున్నారు? ఆఫ్టర్ వర్కింగ్ ఎలోన్ ఫర్ 20 డేస్ ఏ లెఫ్ట్. అంటే 20 డేస్ వర్క్ చేసిన తర్వాత ఏ అనే పర్సన్ లెఫ్ట్ ద వర్క్. ఇప్పుడు 20 డేస్ ఎవరు వర్క్ చేశారంటే ఏ వర్క్డ్ కదా. ఈ 20 డేస్ ఏ వర్క్డ్. ఏ 1 డే వర్క్ చేస్తే ఎన్ని అవుతాయి? 8 అవుతాయి. అలా 20 డేస్ వర్క్ చేస్తే 160 అవుతాయి. ఫస్ట్ 20 డేస్లో 160 కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మొత్తం మన టోటల్ వర్క్ ఏంటి? 240. 240లో 160 కంప్లీట్ అయ్యాయి. అంటే ఇప్పుడు 240 కాదు, మనకి 240లో 160 కంప్లీట్ అయ్యాయి కాబట్టి మనకి ఇప్పుడు ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది? 80 కేక్స్ తినాలి. 240లో 160 అయిపోతే 80. ఇప్పుడు ఈ 80 కేక్స్ ఎవరు తినాలి? ఏ లెఫ్ట్ ద వర్క్. ఏ లెఫ్ట్ ద వర్క్ కాబట్టి ఇంకే అనే పర్సన్ని మనం కన్సిడర్ చేయకూడదు. తర్వాత ఎవరు ఉన్నారు? బి, పర్సన్ బి. ఇప్పుడు ఈ బి అనే పర్సన్ 1 డేలో ఎన్ని కేక్స్ తింటాడు? 5. బి అనే పర్సన్ 1 డేలో 5 తింటే రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? 80. ఈ 80 తినడానికి ఎన్ని డేస్? 1 డేలో 5 కాబట్టి 80 తినడానికి 80/5 అంటే 16 డేస్. సో బీకి రిమైనింగ్ వర్క్ చేయడానికి 16 డేస్ టైం పడుతుంది. 16 డేస్ ఈజ్ అవర్ ఆన్సర్. థ్యాంక్ యూ.